10 లక్షలు లోను మంజూరైంది. ప్రభుత్వ ఉద్యోగి ష్యూరిటీ సంతకం చేస్తే సరిపోతుందట అన్న వెంకటేష్ మాటల్ని పెడచెవిన పెడుతూ బయటికి నడిచాడు భూపతి. ప్లీజ్ మావయ్యా, ఈరోజే చివరి రోజు. సంతకం చేయకుంటే లోన్ క్యాన్సిల్ అవుతుంది అంటున్నా వినకుండా, నీ లోన్కు నా ఉద్యోగానికి ఎరవేయాలా? అది కుదరదు, ఇంకేదైనా చూసుకో అంటూ బైక్ తీసుకుని వెళ్ళిపోయాడు. సొంత చెల్లెలి కొడుక్కి కూడా సాయం చేయని భూపతి నైజానికి చేష్టలుడిగిపోయాడు వెంకటేష్. పెగడపల్లి మండలంలో ఏఏఓగా పనిచేస్తున్న భూపతి ఫీల్డ్ వర్క్ చూసుకుని మధ్యాహ్నం ఇంటికొచ్చాడు. భోజనం చేసి 3ంటికి మళ్లీ పెగడపల్లికి బయలుదేరాడు. కరీంనగర్ నుంచి పెగడపల్లికి బైకు మీద గంటసేపు ప్రయాణం. 10 లక్షల లోన్ కోసం ష్యూరిటీ సంతకం చేయడం అతనికి ఇష్టం లేదు. ఆ మాటకొస్తే ఇతరులకు సాయం చేయడం పట్ల పెద్దగా ఆసక్తి లేదు భూపతికి. వెదిర క్రాస్ రోడ్ వద్ద పెగడపల్లి వైపు తిరుగుతూ ఉండగా ఎదురుగా ఓ వ్యక్తి ఆదుర్దాగా దాదాపు రోడ్డు మధ్యలోకొచ్చి లిఫ్ట్ కావాలన్నట్లుగా చేయి ఊపాడు. హెల్మెట్లో ఉన్న భూపతి కాస్త స్లో చేశాడు. ఆ వ్యక్తి ఆందోళన, ఆదుర్దా కలగలిసిన గొంతుతో, ప్లీజ్ సార్, గోపాలరావుపేట దాకా లిఫ్ట్ ఇవ్వండి ప్లీజ్, చాలా అర్జెంటుగా వెళ్ళాలి అన్నాడు. అతను హరినాథ్, వెదిర హైస్కూల్లో ఇంగ్లీష్ టీచర్గా పనిచేస్తున్నాడు. భూపతి ఏమీ మాట్లాడకుండా బైకును ముందుకు కదిలించాడు. హరినాథ్లో ఆందోళన ఉద్ధృతం కాగా, ప్లీజ్ సార్, ఇంటి దగ్గర మా ఆవిడకు నొప్పులొస్తున్నాయట అన్నాడు వెనక నుంచి అరుస్తున్నట్లుగా. భూపతి ఒక్కసారి వెనక్కి తిరిగి చూసి లిఫ్ట్ ఇచ్చే ఉద్దేశం లేనట్టు అదే స్పీడ్లో ముందుకు వెళ్ళిపోయాడు. అతను నిస్సహాయంగా చేతులు విదిలించాడు. ఇప్పట్లో మరో వాహనం వచ్చేలా లేదు. ఎట్లా? అప్పటికి దాదాపు అరగంట నుంచి అక్కడ వెయిట్ చేస్తున్నాడతడు. వెదిర క్రాస్ రోడ్ నుంచి గోపాలరావుపేటకు దాదాపు 24 కిలోమీటర్లు ఉంటుంది. బస్ రావాలంటే 5 అవుతుంది. 1-2 ఆటోలు వెళ్ళినా వాటిల్లో ఖాళీ లేదు. లిఫ్ట్ కోసం చూస్తే 2 బైకులు వెళ్ళాయి, కానీ మొదటి 2ంటికి ఖాళీ లేదు. మూడో అతను భూపతి కనీసం కనికరం కూడా లేకుండా నిర్లక్ష్యంగా చూస్తూ వెళ్ళిపోయాడు. అలాగే అసహాయుడై మెయిన్ రోడ్డు వైపు చూస్తూ ఉండిపోయాడు హరినాథ్. రోజూ గోపాలరావుపేట నుంచి వెదిరకు బైక్ మీద వచ్చి పోతూ ఉంటాడతడు. ఈరోజు బడికి తయారై బండి తీసేసరికి ముందు టైర్ పంక్చర్ అయి ఉంది. చేసేది లేక టైం అయిపోతుందని సమయానికొచ్చిన బస్సెక్కి క్రాస్ రోడ్ నుంచి ఆటోలో స్కూల్లో వచ్చి పడ్డాడు. ఇంటి దగ్గర నెలలు నిండిన భార్య వసంత తను 4 రోజులు సెలవు పెడతానంటే వారించి పంపించింది. తీరా బడికొచ్చాక డాక్టర్ ఇచ్చిన డేట్కు 10 రోజుల ముందే నొప్పులు మొదలయ్యాయి వసంతకు. లంచ్ టైంలో ఫోన్ రావడంతో 3 గంటలకు హుటాహుటిన బయలుదేరి స్కూల్ నుంచి క్రాస్ రోడ్డుకు ఆటోలో 5 నిమిషాల్లో చేరుకున్నాడు. కాని ఇప్పుడేమో అటువైపుగా వెళ్లేందుకు ఏ వాహనమూ దొరకడం లేదు. ఇంటి దగ్గర వసంత చెల్లెలు స్రవంతి ఉండటం అంత ఆందోళనలోనూ అతనికి కొంత రిలీఫ్నిచ్చింది. అదీగాక నెల నెలా వసంతకు స్థానికంగా ప్రభుత్వ ఆసుపత్రి డాక్టరే చెకప్ చేస్తూ ఉండటం మరింత ఊరటనిచ్చే విషయం. ఇంటినుంచి ఆటోలో బయలుదేరితే 15-20 నిమిషాల్లో ఆసుపత్రిలో ఉంటుంది. అదే విషయం స్రవంతికి చెప్పి తను బయలుదేరాడు హరినాథ్. ఇప్పుడేమో ఇక్కడ ఏదో ఒక వాహనం దొరికితే బాగుండని చూస్తూ ఉన్నాడు. లిఫ్ట్ సాయం కూడా అందకపోవడం అతన్ని ఆందోళనకు గురిచేస్తుంది. అరగంట దాటిపోయినా ఇంకా క్రాస్ రోడ్డు వద్దనే ఉన్నాడు. ఎట్లా? హరినాథ్ ఆశగా మెయిన్ రోడ్డు వైపే చూస్తూ ఉండిపోయాడు. మరొక ఆపద్బాంధవుడెవరైనా రాకపోతారా అని. బైకు వెనక కూర్చున్న హరినాథ్ ఉన్నట్టుండి, ఆపండి ఆపండి అని అరిచాడు. బైకు నడుపుతున్న పెద్దాయన ఉలిక్కిపడి బ్రేక్ వేశాడు. ఏమైంది? ఏదన్నా పడిపోయిందా అన్నాడు వెనక్కి తిరిగి చూస్తూ. దారిన పోయే దానయ్య బండిమీద లిఫ్ట్ అడిగి కూర్చున్న హరినాథ్ చటుక్కున బండి దిగుతూ, అదిగో అక్కడ చూశారా, రోడ్డు కింద ఎవరో బైక్తో సహా పడిపోయినట్లున్నారు అన్నాడు పడిపోయిన బైకు వైపు అడుగులు వేస్తూ. పెద్దాయన తను బండి దిగకుండానే, అర్జెంటుగా పోవాలన్నావు గదా, నీ ఇంటామెకు పొరిటి నొప్పులంటివి, మరి జల్దీ పోవాలని లేదా అన్నాడు. ఉంది ఉంది, కాని పాపం ఎవరో ఏమిటో చూద్దాం, 2 నిమిషాలాగండి అని
పడిపోయిన బండివైపు రోడ్డు కిందకు దిగబోతూ దిగ్భ్రాంతికి లోనయ్యాడు హరినాథ్. అక్కడ బైకున్న చోటకు దూరంగా గోతిలో పడి ఉన్నాడు ఓ వ్యక్తి. తలకు గాయమై రక్తం కారిపోతోంది. ఉన్నాడో పోయాడో తెలియని స్థితిలో బోర్లా పడి ఉన్నాడు. హరినాథ్ గబగబా లోనికి దిగి ఆ వ్యక్తిని కదిలించి చూశాడు. సన్నగా మూలుగు వినిపించింది. హమ్మయ్యా, చచ్చిపోలేదు అనుకుంటూ నెమ్మదిగా భుజాలు పట్టి వెల్లకిలా తిప్పాడు. నడివయసులో ఉన్న వ్యక్తి. తల వెనుక తాకిన దెబ్బకు లేవలేని స్థితిలో ఉన్న ఆ వ్యక్తి పరిసరాల స్పృహ కోల్పోలేదు. గొంతెత్తి అరవలేని స్థితిలో ఎవరాదుకుంటారా అన్నట్లు ఎదురుచూస్తూ ఉన్నాడు. అతనెవరా అని ఆలోచించడం లేదు హరినాథ్. రక్తం ధారగా కారిపోయి స్పృహ కోల్పోవడానికి సిద్ధంగా ఉన్న అతన్ని ఎట్లా రక్షించాలా అని ఆలోచిస్తున్నాడు. హరినాథ్ లేచి నిలబడి రోడ్డువైపు చూశాడు. పైన గట్టుమీద నిలబడి వీళ్లవైపే చూస్తున్నాడు అతనికి లిఫ్ట్ ఇచ్చిన పెద్ద మనిషి. రండి సార్, ఇతన్ని కాస్త పైకి తీసుకొద్దాం. ఎవరి సాయంతోనైనా హాస్పిటల్కు తీసుకుపోవచ్చు. హరినాథ్ కింద నుంచి అరిచాడు. ఏమయ్యా, పెండ్లాం నొప్పులతో ఉందని అబద్ధం చెప్పి నాతో నొచ్చినవు. గిప్పుడు గీడగీనకు సాయం చేద్దామంటావు. ఏంది వయ్య చేసేది? నాకు పని పాట లేదనుకున్నావా? గీయనగాని నడిమిట్ట పుసుక్కుమన్నాడనుకో, లేనిపోని రొంప నేను పోతున్నా అన్నాడతడు. సార్, కనీసం పైదాకా సాయం పట్టండి అభ్యర్థిస్తున్నట్లుగా అడిగాడు. సాయం లేదు, గీయం లేదు. గాలికోయే కంప నేనంటి పెట్టుకోను, నేను పోతున్నా. కొద్ది క్షణాల్లో బండి స్టార్ట్ అయి వెళ్ళిపోయిన శబ్దం. హరినాథ్ నిస్సహాయుడై దిక్కులు చూసేలోపు ఎవరో ఇద్దరు కిందికి దిగుతూ కనిపించారు. సంబరపడిపోయిన హరినాథ్, రండి సార్, రండి, మీరన్న సాయం పట్టండి, పాపం చనిపోయేలా ఉన్నాడు అన్నాడు. మీ మనిషేనా అన్నారు వాళ్ళు సాయం పడుతూ. హరినాథ్ కాదన్నట్లు తల ఊపుతూ, పరిచయమేమీ లేదు, ఇప్పుడే పడిపోయినట్టున్నాడు, రోడ్డు మీదకు తీసుకెళ్తే ఎవరో ఒకరు సాయం చేస్తారు గదా అంటూ ఉంటే ఆ ఇద్దరు వ్యక్తులు అతన్ని లేపి కష్టం మీద పైకి తీసుకొచ్చారు. మీ మనిషి కాదంటున్నారు, ఇప్పుడేం చేద్దామని అన్నాడు వాళ్లలో ఒకరు. 108కి కాల్ చేద్దాం. ఓకే, హాస్పిటల్ దాకా తీసుకెళ్లి ఇతని కాపాడిన పుణ్యం మీరే కట్టుకోండి, మేం చాలా ముఖ్యమైన పని మీద వెళుతున్నాం. హరినాథ్ వెనక నుంచే పిలుస్తున్నా పట్టించుకోకుండా బండి స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోయారు. మళ్లీ నిస్సహాయుడైన హరినాథ్ దిక్కులు చూస్తూ ఉంటే అదే టైంలో జేబులోని ఫోన్ మోగింది. రేర్గా దొరికే తన నెగిటివ్ బ్లడ్ గ్రూప్ ఈ రూపంగా ఒక అపరిచితుడికి ఉపయోగపడుతుందని తానేనాడూ ఊహించలేదు. యాక్సిడెంట్ బాధితుని పక్క బెడ్ పైన పడుకుని ఆపత్కాలంలో రక్తాన్ని అందిస్తూ ఆలోచిస్తున్న హరినాథ్ డాక్టర్ సలహా మేరకు నెమ్మదిగా బెడ్ దిగి హాల్లోకి వచ్చి కూర్చున్నాడు. బాధితుడి జేబులో దొరికిన పాకెట్ డైరీలో ఒకే ఒక మొబైల్ నంబర్ కనిపించింది. ఎవరైనా కానీ అని ఆ నంబర్కు ఫోన్ చేసి సమాచారం అందించడం తప్ప ఏం చేయలేకపోయాడు హరినాథ్. 108లో అతన్ని కరీంనగర్ తరలిస్తున్న సమయంలోనే ఇంటి దగ్గర నుంచి మరదలు స్రవంతి ఫోన్ చేసి వసంతను హాస్పిటల్లో అడ్మిట్ చేశామని, డాక్టర్ పరీక్షిస్తున్నారని చెప్పింది. పక్కింటి ఆంటీ తోడొచ్చిన విషయం, అమ్మా నాన్నలు కూడా బయలుదేరిన విషయం తెలియడంతో ఒకంత రిలాక్స్ అయినా హరినాథ్లో తను భార్య చెంతలేనన్న చిన్న చింత మాత్రం మిగిలింది. ఈలోపు డాక్టర్ బయటికొచ్చి అతను కోలుకున్న విషయం చెప్పి వెళ్ళి మాట్లాడొచ్చన్నారు. హరినాథ్ లోపలికి వెళ్లగానే బెడ్ మీద లేచి కూర్చున్నాడతను. ఇతర గాయాలేమీ లేకున్నా తలకు పెద్ద కట్టుతో పూర్తి స్పృహలో ఉన్నాడతను. హరినాథ్ను చూస్తే ఏం మాట్లాడాలో ఎట్లా మాట్లాడాలో తెలియని స్థితిలో ఒకంత లజ్జతో చితికిపోతున్నట్లుగా అనిపించాడు. బెడ్ పక్కనే స్టూల్ మీద కూర్చున్న హరినాథ్ చేతిని తన 2 చేతుల్లోకి తీసుకుంటూ, నన్ను గుర్తుపట్టినరో లేదో, రోడ్డు మీద నిల్చుని మీ అత్యవసర పరిస్థితి చెప్పినా కనీసం లిఫ్ట్ ఇవ్వకుండా వెళ్ళిపోయిన అహంభావిని నేను అన్నాడు దాదాపు రోదిస్తున్నట్లుగా భూపతి. తెలుసు అన్నాడు సింపుల్గా హరినాథ్. భూపతి విస్తుబోతూ, గుర్తుబట్టి కూడా మీ ఎమర్జెన్సీని వదిలిపెట్టి నాలాంటోడికి సాయం పట్టి హాస్పిటల్కు తెచ్చి రక్తమిచ్చి, మీలాంటి మనుషులు చాలా అరుదుగా ఉంటారు సార్ ఈ రోజుల్లో. అతడు కళ్ళనీళ్ల పర్యంతమయ్యాడు. హరినాథ్ అతన్ని అనునయిస్తూ, అది సరే, ఇప్పుడెట్లా ఉంది మీకు అన్నాడు.
నాదేముంది సార్, మీలాంటి మంచి వ్యక్తికి సాయం చేయలేని దౌర్భాగ్యుణ్ణి నేను. ముందు మీ భార్య పరిస్థితి ఏంటో చెప్పండి అన్నాడు ఉద్విగ్నంగా. అప్పటికే నర్సు వచ్చి, మీరు కాల్ చేసిన వ్యక్తి వచ్చింది సార్ అంది. హరినాథ్ లేస్తూ, మీరన్నట్లు నేను మీకు చేసింది మంచే అయితే అక్కడ నా భార్యకు కూడా మంచే జరుగుతుందని నమ్ముతాను సార్ అన్నాడు విశ్వాసంగా. భూపతి ఉద్విగ్నంగా, తప్పకుండా తప్పకుండా మీకు మంచే జరుగుతుంది, మంచే జరగాలి అంటూ ఉండగానే హరినాథ్ చేతిలో ఫోన్ మోగింది. అటునుంచి స్రవంతి సంతోషం పట్టలేనట్లుగా చెబుతోంది. బావా, అక్కకు నార్మల్ డెలివరీ, పాప పుట్టింది. అమ్మా నాన్న పక్కింటి ఆంటీ అందరం ఇక్కడే ఉన్నాం. ఎవ్రీబడీ హ్యాపీ. ఉబ్బి తబ్బిబ్బవుతోందామె. హరినాథ్ మొహం వెలిగిపోయింది. మీరన్న మంచే జరిగింది సార్, మా ఇంట్లో మహాలక్ష్మి పుట్టింది. అతను షేక్ హ్యాండ్ ఇచ్చి కదిలిపోతూ ఉంటే, ఇలాంటి వాళ్ల మంచితనమే, అదే ఆ మనిషితనమే తమకు ఏ ఆపద రాదనే విశ్వాసాన్ని ఇస్తుందనుకుంటా అనుకుంటూ ఉండగానే లోనికి అడుగుపెట్టాడు వెంకటేష్. ఎట్లా జరిగింది మావయ్య? ఇందాక హరినాథ్ అనే వ్యక్తి ఫోన్ చేసి చెప్పిండు. ఇంట్లో వాళ్లకు చెప్పకుండా వెంటనే పరిగెత్తుకొచ్చాను. ఈ గవర్నమెంట్ ఆస్పత్రి ఏంటి మావయ్య, ప్రైవేట్ హాస్పిటల్కి షిఫ్ట్ అవుదాం పదా అన్నాడు లేవదీసే ప్రయత్నం చేస్తూ. భూపతిలో తెలియని మార్పుతో కూడిన శక్తి ఏదో ప్రవేశించినట్లు, నేనిప్పుడు మనిషితనం ఎరిగిన మనిషిని, నాకేం కాదు, ఇక్కడే ఉంటాను. నువ్వు లోన్ డాక్యుమెంట్లు సబ్మిట్ చేయడానికి ఇదే చివరి రోజన్నావు కదా, ముందు ఆ డాక్యుమెంట్లు తీసుకురా, సంతకం చేస్తాను అన్నాడు. అంత సడన్గా అతనిలో వచ్చిన పరివర్తనేంటో అర్థంకాక నోరెళ్లబెట్టి చూస్తూ ఉండిపోయాడు వెంకటేష్. కథ సమాప్తం.